వేదిక మీద ఉన్న అందరికీ ధన్యవాదాలు. మరి ముఖ్యంగా నీళ్ళెక్కడ నిధులెక్కడ నియామకాల జాబెక్కడ, నీళ్ళెక్కడ నిధులెక్కడ నియామకాల జాడెక్కడ, బతుకును బస్టాండు చేసిరో కేసీఆర్, బతుకును బద్నాము చేసిరో కేసీఆర్ అని పాటలు పాడి విపరీతంగా మనం ఉద్యమాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. ఇప్పుడు పోతావురో రేవంత్ అని మళ్ళా ఉద్యమాలు స్టార్ట్ అయిపోయినాయి వాస్తవానికి. గతంలో అందుకే చంద్రబాబు ఆంధ్రలో ఉంటే చెంచేబాబు తెలంగాణ ఉన్నాడు. నోట్ దిస్ పాయింట్. చంద్రబాబు ఆంధ్ర ఉంటే చెంచేబాబు తెలంగాణ ఉన్నాడు. రేవంత్ రెడ్డి చెంచేబాబు అయిపోయాడు. మీకు విషయం తెలుసో తెలియదో, ఆంధ్రలో ఎవరన్నా ఎంపీ పెళ్ళైనా మంత్రి పెళ్ళైనా అక్కడ ముఖ్యమంత్రి పోతాడో తెలియదు, కానీ ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి పోతాడు. అక్కడ ఏమవుతుంది? అక్కడ ఆంధ్ర పాలన, ఆంధ్ర పెత్తనం, ఆంధ్ర వ్యాపారం మొత్తం తెలంగాణ కేంద్ర బిందువు నడుస్తుంది. దాంట్లో నో డౌట్. మేము కేవీఆర్ గారు మాకు అప్పుడు కాలేజీ నుండి మాకు ఫోన్ వచ్చింది. వెంటనే ఆ రోజు మేము ఆర్జీ ఇద్దరం వెళ్ళాం. అక్కడ 2వ ఫ్లోర్లో అన్న బిల్డింగ్ ఉంటుంది. దాంట్లో వెళ్ళి మాట్లాడితే ఇద్దరు సివిల్ డ్రెస్లో పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక వాళ్ళ ఆటలు వాళ్ళకి, ఇక వాళ్ళకు పైన నొక్కిలట. ఏం లేదు చూడన్న, మంచిగా క్షేమకరంగా తీసుకెళ్తాం, కేవీఆర్ గారిని మంచిగా పోలీస్ స్టేషన్లో ఏం లేదు ఇక రాపించుకుంటాం, మళ్ళీ పంపిస్తామని చెప్పారు. అప్పటికే మేము చెప్పాం, మా వ్యక్తి రాడు సార్, మీరు వెళ్ళి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి, మీరు వచ్చినట్టు ఫిర్యాదు చేయండి, తర్వాత తను తీసుకెళ్ళమంటే అక్కడ లేదు. పాపం తన భార్య నిండు గర్భవతి ఉన్నది పాపం. అయినా కూడా అందరూ కలిసి రమ్మంటాడు. ఎంత దుర్మార్గం, ఎంత గుడ్రం! పోలీసు వాడు పోరం గోపువా? నేను డైరెక్ట్ ప్రశ్నిస్తున్నా, నువ్వు పోలీసువా పోరం బోకువా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నీకు ఆ పై అధికారం ఒత్తుండొచ్చు. ఇక్కడ మా జర్నలిస్టులు వచ్చేసి నువ్వు మొత్తం కారులో కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు ఆ రోజే. ఎంత దుర్మార్గం ఇది! అయినా తెలంగాణ మీద ఇంత ఘోరంగా కుట్ర జరుగుతుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు మరి? అందుకే ఏమన్నా, నేను ప్రజాస్వామ్యంలో మొత్తం కేంద్ర బిందువుగా ఇక్కడి నుంచే నడుస్తుంది. ఆంధ్ర పెత్తనం, ఆంధ్ర పాలన మీరు చూసుకోండి. ఈ కుక్కడపల్లి కావచ్చు, మణికొండ కావచ్చు, తెల్లాపూర్ కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, హైట్ సిటీ కావచ్చు, దీంట్లో విపరీతంగా హైరైజ్ అపార్ట్మెంట్ జరుగుతుంది. దానికి ఓనర్లు ఎవరు, దానికి బ్రోకర్లు ఎవరు? మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. ఇంకా అక్కడ నుంచి వాళ్ళు ట్యాక్స్ కట్టేది సెంట్రల్ కడితే అక్కడ ట్యాక్స్ మొత్తం ఆంధ్రకే వెళ్తుంది. తెలంగాణలో బడ్జెట్లో ఏమి ఇవ్వరు వాళ్ళు. అంటే ట్యాక్స్ కట్టేది మన ప్రాంతంలో ఉండే, బడ్జెట్ మొత్తం ఆంధ్రకు, ఇంకా మాకు ఇచ్చే బోర్డు గుండుతుందా? ఇలాంటి విషయాలు మేము ప్రశ్నిస్తే ఇక్కడ వచ్చి అక్కడ పోలీసులు వచ్చి ఇక్కడ పోలీసులు ఇంటిమేట్ చేయకుండా అరెస్టులు చేస్తారు, దాడులు చేస్తారు, తీసుకెళ్తారు. మొన్న ఖమ్మంలో బార్డర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి అక్కడ కూడా మొత్తం ఆంధ్ర పోలీసులు ప్లస్ తెలంగాణ పోలీసులు మాట్లాడి కావాలని రఘు గారిని కావచ్చు వాళ్ళని కొంచెం తీసుకెళ్లారు పోలీస్ స్టేషన్లో. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఆంధ్ర పెత్తనం ఇంకా కొనసాగుతుంది. పేరుకే తెలంగాణలో రేవంత్ రెడ్డి. కానీ దయచేసి మీడియా ఏదో చెప్తున్నా ఒక మాట చెప్పండి. ఆంధ్రలో చంద్రబాబు నాయుడు, తెలంగాణలో చెంచాబాబు నాయుడు ఒక పేరు పెడితే మేము కూడా హ్యాపీగా మౌనంగా ఉంటాం. అందుకే ఈ వేదిక ఒకటి చెప్తున్నా, ఖచ్చితంగా రేపటి రోజున ఈ 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే కదం పట్టి అందరం జర్నలిస్టులు కలిసి ఖచ్చితంగా ఈ ఆంధ్ర సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి మీద వాళ్ళ ఆఫీసుల మీద వెళ్ళి ధర్నా చేసిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ ఆఫీసుల మీద సాక్షి కావచ్చు, ఏబిఎన్ కావచ్చు, ఇంకా చాలా దాదాపు 50,000 మంది జర్నలిస్టులు పనిచేస్తారు. దాంట్లో పనిచేసే 30,000 జర్నలిస్టులు అందరూ ఆంధ్ర వాళ్ళే. ఇక్కడ ఎందుకు మన గోషి కూడా మాకేం వస్తలేదు. ఇక్కడ మేమందరం యూట్యూబ్ ఛానల్ పెట్టి మొత్తం తెలంగాణ ప్రశ్నిస్తున్నాం. మరి దాంట్లో పనిచేసే వాళ్ళు ఏమైనా తెలంగాణ సమస్యలు చూపిస్తారా? అవి చూపించట్లేదు. వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతాను. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం బాగా ఆలోచన చేయాలి. సీనియర్ జర్నలిస్ట్ చాలా ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. ఖచ్చితంగా కేవీఆర్ గారి మీద జరిగిన దాడిని నేను ఖండిస్తున్నా. ఇలాంటి దాడులు మరోసారి పునరుద్ధరణ కావద్దు. మీరు క్షమాపణ చెప్పాలి. దయచేసి ఇక్కడ ఉన్న చెంచాబాబు కూడా మీరు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎందుకంటే